సంయుక్త నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అది గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. ఎక్కడా కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని. 32 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ 100 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మైనర్ మేజర్ పంచాయతీలకి. అదే మన కృష్ణతేజ గారికి, కమిషనర్, ఇంకా మన పంచాయతీరాజ్ వారికి ఒకటే చెప్పాను, ప్రతి గ్రామానికి, పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి, బయటికి దేశభక్తి ఇక్కడి నుంచే ఉబ్బకాలి. ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది, ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది, మన త్యాగాలను గుర్తుపెట్టుకునే పండుగ ఇది. దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని 100 రూపాయలని 10,000 రూపాయలు, 250 రూపాయలని 25,000 రూపాయలు చేశాం. ఇప్పుడు దాకా ఎవరు చెయ్యడానికి ఆలోచన రాలా. ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం, అందరూ గ్రామస్తులందరూ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి, నిధులు వెంటనే వెళ్ళిపోయినాయని చెప్పారు. సర్పంచ్లు అందరితో మాట్లాడారు. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ, జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే 3వ వంతు ఉంటే ఎక్కువ. 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే. అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు, 25,000 రూపాయలు పంచాం. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు, అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు, మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి. అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీద ఉన్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి, గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి, తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి, కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చంకూరి శ్రీధర్ గారికి. ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మనెంట్ గా ఆంధ్రాకి వచ్చేసారు. నాకు ఇందాక తెలిసింది. ఎంత ప్రేమ ఉండాలో చూడండి. అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి, రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి, నిధ్యాదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి, శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి, శ్రీ వరిజేటి వెంకటాచలపతి గారికి, శ్రీమతి సాధు మునిమ్మ గారికి, శ్రీ సామ అమరావతి గారికి, మద్రాసు మాదాసు శిరీష గారికి, వేదిక పైనున్న నాయకులు తాతంశెట్టి నాగేంద్ర గారికి, జోగినేని మణి గారికి, వెంకటేష్ గారికి, పగడాల చంద్రశేఖర్ గారికి, వరికూట నాగరాజు గారికి, ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి, జి సుబ్బారెడ్డి గారికి, ఎస్ సుబ్బారెడ్డి గారికి, శ్రీ సుబ్బారెడ్డి గారికి, శ్రీ కట్టా ఉమాదేవి గారికి, పోతురాజు నవీన్ గారికి, శ్రీనివాసులరెడ్డి గారికి, తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. చెంగల్రాయుడు గారిని ఎలా మర్చిపోతామే, మీరు నాకు చెప్పాలి. చెంగల్రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం, ఆయన పోరాట పటిమ నాయకత్వపు లక్షణాలు తెలియని వారు. ఆఖరిని చెప్దామని ఆయన పేరును దాచి ఉంచుకున్నారు. చెంగల్రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు.
ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే